సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అసలు రామ్ చరణ్ ఒకవైపు యాంగ్రీ ఐపీఎస్ ఆఫీసర్గా, ఇంకోవైపు ఐఏఎస్ ఆఫీసర్గా ఎస్జే సూర్యకి చుక్కలు చూపించేశాడు. కానీ ఎందుకో కథ అంతా స్పీడ్గా వెళ్ళిపోయినట్లు అనిపించేసింది. అసలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు ఇంకొంచెం సేపు ఉంటే భలే ఉండేది కదా. అప్పన్న పాత్ర కూడా సరైన ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్ ఫ్లాష్ బ్యాక్, అది కూడా జస్ట్ 15 మినిట్స్ అనేసరికి ఎందుకు అంత తొందర అని అనిపించింది కదా. ఇక అందుకే ఫస్ట్ డే కలెక్షన్స్ బాగున్నా కానీ సెకండ్ డే నుంచి థియేటర్స్ ఖాళీగా కనిపించేసాయి. ఇక కలెక్షన్స్, హిట్, ఫ్లాప్, మార్జిన్స్ గురించి మాట్లాడుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేకపోయింది గేమ్ చేంజర్. మొదటి ఫస్ట్ వీక్ ఓవరాల్గా సంక్రాంతి లాంగ్ వీక్ వలన లాగో ఒకలాగా హోల్డ్ని చూపించింది. కానీ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది. మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాంలో 18.87 క్రోర్స్ అన్నమాట. ఇక సీడెడ్లో 10.21 క్రోర్స్, యూఏలో 10.25 క్రోర్స్, ఈస్ట్ గోదావరిలో 7.88 క్రోర్స్, వెస్ట్ గోదావరిలో 4.8 క్రోర్, గుంటూరులో 6.62 కోట్లు, కృష్ణాలో 5.30 కోట్లు, నెల్లూరులో 3.83 కోట్లు, ఏపీలో ఇంకా తెలంగాణలో మొత్తం కలిపితే 67.4 కోట్లు అన్నమాట. ఇంకా కర్ణాటకలో చూసుకుంటే 4.86 కోట్లు, తమిళనాడులో 4.22 కోట్లు, కేరళలో 25 లక్షలు, హిందీలో అన్నమాట 17.18 కోట్లు, ఓవర్సీస్లో 13.30 కోట్లు. అప్రాక్స్గా టోటల్ డబ్ల్యూడబ్ల్యూ కలెక్షన్స్ 106.85 క్రోర్స్, గ్రాస్ ఏమో 195.65 క్రోర్స్ అన్నమాట. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 48% రికవరీ సాధించింది. 223 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 116 కోట్లకు పైగా షేర్స్ని సాధించాల్సి ఉంటుంది. దాంతో ఇక చరిత్రకెక్కే డిజాస్టర్గా సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తోందండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.